దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడు మనల్ని ఎంతో దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మంచి దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఈ దినము కూడా మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈరోజు దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము ఆయన ఎదుటే ఉన్నవి. కనుక ఆయన అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాడు కనుక నీ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించగలడు, ఆయన గొప్ప చేయగలడు. ఎందుకంటే ఆయన రెక్కల నీడలోనే, ఆయన చేతిలోనే ఆశీర్వాదము, దీవెన. ఆయన ఎవరైతే ఆయన యొద్ద ఉంటారో, ఆయన చేతిలో ఉంటారో, ఆయన మాట సెలవిస్తాడు, నా దక్షిణ హస్తము క్రింద దీన మనస్కులైన మిమ్మల్ని తగిన కాలమందు నేను హెచ్చించువాడనని వాగ్దానం చేస్తూ ఉండగా ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉదయకాలంలో దేవుని రెక్కల నీడలో, ఆయన యొక్క రక్షణలో, ఆయన పరిరక్షణలో, ఆయన బోధలో, ఆయన నడిపించే ఆ యొక్క మంచి సదుపదేశంలో ఉంటూ ఉంటారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మల్టిప్లై చేయగలని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలోకి వచ్చినప్పుడే 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఎంతమంది 5 రొట్టెలు 2 చేపలు మన దగ్గరే ఉంటే అది దీవెన లేదు, కానీ యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు ఎట్లా దీవించబడినాయో ఈరోజు నీ జీవితం, నీ యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో వస్తూ ఉండగానే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని గంపలుగా మరి అంతగా దేవుడు దీవించగలడు, ఆశీర్వదించగలడు. నీ ప్రాకారములు, నీవు ఏది చేయాలో, ఎలా చేయాలో, ఎటు వెళ్ళాలో అన్నీ కూడా ఆయన ఎదుటే ఉండేవి. కనుక భయపడొద్దు, ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు. కాబట్టి ఎప్పుడు దేవుని పరిరక్షణలో ఉండడానికి, దేవుని బోధలో ఉండడానికి, దేవుని సంరక్షణలో ఉండడానికి మనం ఎప్పుడు సిద్ధపడదా. ఒక మంచి కుమ్మరి తన చేతుల ద్వారా చేసే ఆ యొక్క కుండను అందంగా రూపుదిద్దుతాడు, చక్కగా ఉపయోగకరమైన పాత్రగా మలుస్తాడు. కనుక ఆయన చేతిలో ఉందాం, దీవించబడదాం. మంచి కుమ్మరి పరిరక్షణలో, మంచి కాపరి భద్రతలో మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచయ్యా. మంచి కుమ్మరి చేతిలో, మంచి కాపరి పరిరక్షణలో, నీ చేతుల నీడలో వాళ్ళు ఉండి ఆశీర్వదించబడడానికి సిద్ధపడుతూ ఉండగా, ఇష్టపడుతూ ఉండగా వారి సిద్ధపాటును బట్టి వారి జీవితాలను అనేక వేల మందికి దీవెనకరంగా ఉంచాయా. అనేక వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకారకంగా మార్చండి. వారికి కలిగినవన్నీ కూడా నీ చేతుల ద్వారా వారు దీవించబడినట్లుగా ఈ ఉదయకాలం సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు కలుగునట్లుగా మీరే కృప చూపించి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అనేకుల పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 10-20 మందికి పంపిస్తూ దైవికంగా సిద్ధపడదాం. రెండోదిగా 50 దిన ఉపవాస ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి మరి దినం 12వ ఉపవాస ఆరాధన. మన దేవుడు గొప్పవాడు, మంచివాడు, కృప కలిగిన వాడు కనుక ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగించేవాడు కనుక కలిసి మనందరం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.